పిల్లల్ని తెప్పించుకుంటారు కదా, తెచ్చి ఇచ్చేవాడు. తర్వాతన చార్మినార్ కూడా వాడటం బిగించేశారు పక్కన ఆయనతో కలిసేసి. ఈ రెండు నాకు తెలుసు ఆయన. తర్వాత డాక్టర్ గారు ఇక ఆయనకు ప్రాణాపాయం, ఇక జీవితంలో ఒక్క సిగరెట్ తాగినా పోతారన్నటువంటి గట్టిగా బెదిరించిన తర్వాతన అప్పటికి 2-3 సార్లు, 3 సార్లు ఏంటి, ఎన్నో సార్లు హాస్పిటల్ పాలయ్యారు. అట్లాంటిది సిచ్యుయేషన్ తర్వాతన ఆయన బిగించేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కపొడి నవలడం బిగించేశారు. దానికి బదులుగా మొదట్లో ఇబ్బంది పడ్డారు, నిద్ర పట్టేది కాదు ఆయనకి చాలా రోజుల పాటు. ఆ తర్వాత ఒక్కపొడి కూడా స్వీట్, ఆ త్రివేణి ఒక్కపొడి తెచ్చేవాడు నేనే, త్రివేణి కానీ ఆ క్రేన్ స్వీట్ది కానీ. ఆ తర్వాత నిదానంగా అది అలవాటు పడ్డాక శాంతం అది కూడా మానేశారు. కానీ ఆ రోజున తాగిన సిగరెట్ ఇంపాక్ట్ ఆయనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత క్యాన్సర్ ఇంపాక్ట్, జీవితకాలం నరకం అనుభవించారు. అంటే ఈ తాగుడు, మద్యమైన, ధూమపానమైన ఈ రెండిటికి ఫైనల్గా కుటుంబాలు అదే ఆ జీవితకాలం ఇబ్బంది పడతాం. ఇది సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేయాలి. అదే చేసుకొచ్చారు. ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే కరప్షన్ చెయ్యలేదు, తినలేదు అనే సర్టిఫికెట్ నేను ఇవ్వను. అది పట్టుకుంటాం. ఈ సాక్ష్యాలు అయితే పనికిరావు. ఈ సాక్ష్యాలు అయితే ఎందుకు పనికిరావు? ఇది జస్ట్ ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్. అంటే అవినీతి జరిగిందా లేదా, ముడుపులు తీసుకున్నారా లేదా, ఓకే, ఇవన్నీ మనం డిసైడ్ చేయలేము మీరు అన్నట్టు. కానీ